వెల్కమ్ టు టిఆర్‌9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మైనంపల్లి హనుమంతరావు మాటలను ఖండించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశం. నాసిరకం బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీసిన జగన్. హైడ్రా కూల్చివేతల్లో గాయపడ్డ హోంగార్డును పరామర్శించిన మాజీ మంత్రి. మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీలో ఆకస్మిక తనిఖీలు. ఇంటి వద్దకు వెళ్లి వృద్ధాప్య పెన్షన్ అందజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. కేసీఆర్ నల్లధనాన్ని మొబలైజ్ చేశాడు. ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్లు పంచాడు. పవిత్ర శ్రీవారి ప్రసాదంపై క్షుద్ర రాజకీయం. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో వెదజల్లుతున్న దుర్గంధం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయలు పంచాడని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, కేసీఆర్ నల్లధనాన్ని మొబలైజ్ చేశాడని, ఒక్కో ఎమ్మెల్యేకు 30 కోట్ల రూపాయలు పంచాడని, ఆ డబ్బు అంతా నల్లధనమని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సంచలన ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మల్లన్న సాగర్ భూ నిర్వసితుల కాలనీలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. భూ నిర్వసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు కేటీఆర్ కు గజ్వేల్ నుండి హెచ్చరిస్తున్న హైడ్రా పనులలో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఏ ఒక్కరి ప్రజల ప్రాణం పోయినా మీరే బాధ్యత వహించాలన్నారు. ఏ ఒక్కరి ప్రాణం పోయినా సహించేది లేదని అన్నారు. ప్రజల కోసం అవసరమైతే నేను పెట్రోల్ పోసుకొని మరణిస్తానని మీరు సిద్ధమా అన్నారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని గతంలో కేసీఆర్ కేటీఆర్ చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసి లక్షల కోట్లకు పడగలెత్తారని, వేల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు వాడారని అన్నారు. అవసరమైతే ప్రతిపక్ష పార్టీలు కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని సీఎం కు సలహాలు ఇవ్వాలి, కానీ ప్రజలను రెచ్చగొట్టి ప్రాణాలతో చెలగాట మాడటం ఏంటని ప్రశ్నించారు. అందరికి మీరు మేలు చేస్తే మంచిగా అనిపిస్తుంది. మాకైతే మేము మా జాగలు పోయి మేము పడితే కూడా మాకు గిట్ట పడుతుంది సార్. మేము మా బాధలు ఎంత ఏమి ముక్క పారి చెరువు నిండితే మేము 3 పంటలు పడి మేము ఉంటే ఇక్కడ ఉన్నా కూడా నీకు మాకు ఎంత బాధ అంటే నువ్వు ఇచ్చే జాగలు కూడా మాకు న్యాయం లేదు సార్. మాకు మస్తు బాధ. ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ అయినప్పుడు గ్రామాలన్నీ పోయినాయమ్మ తల్లి. ఒకటే అడుగుతా ప్రశ్న, ఇవాళ హరీష్ రావు పోయి ఆడు ఏడుస్తున్నాడు కన్నీటి మొత్తం. ఇట్లాంటిగా ఎంత బాధ ఉందంటే ఆయనకు మొత్తము ఈయన ఏదో చేసినట్టు. మరి ఇంతకుముందు ఎప్పుడైనా గతంలో బాధపడ్డా ప్రభుత్వం ఉన్నప్పుడు? ఏడ్చిండా అమ్మ హరీష్ రావు? వీళ్ళని చూసి ఏడ్చిండా? ఏడవలే. పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. ఎందుకు సార్ దత్తత తీసుకుంటా అంటావు అని అన్నా. మీ కొలువురు నేను దత్తత తీసుకొని మన సూర్యచంద్రరాజులాగా మెరవాలి, చక్ 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 చక్కన మెరవాలి. మరి చెక్ చిక్కన ఎట్లా మెరుస్తాయి సార్ అంటే, మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా. మరి ఎన్ని రోజుల వరకు కట్టిస్తావు అంటే, నెలలో బట్టి నేను 3. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని అలిపిరి మెట్ల ద్వారా వెళ్లి దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన వద్ద ఉన్న సమాచారాన్ని మాత్రమే చంద్రబాబు తెలిపారన్నారు. కల్తీ జరిగిందని హైకోర్టు చెప్పలేదన్నారు. కల్తీ లడ్డు వ్యవహారంలో ముందుకే వెళ్తాము, వెనక్కి తగ్గేది లేదన్నారు పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డు కోసం మాత్రమే కాదు, లడ్డు వివాదం కేవలం ట్రిగ్గర్ మాత్రమే. గత 5 ఏళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి,
కొన్నేళ్లుగా 219 ఆలయాలను ధ్వంసం చేశారు. రామతీర్థంలో రాముడి తల నరికారు. ప్రభుత్వం అన్నింటిపై విచారణ జరిపిస్తుందన్నారు. ఇది కేవలం దీక్ష మాత్రమే కాదు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన దీక్ష. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. తీర్పు వెలువడిన తర్వాత రోడ్డు మ్యాప్ ప్రకటిస్తామని తెలిపారు పవన్ కళ్యాణ్. పుచ్చకాయలమాడ గ్రామంలో లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి మరీ చెక్కులు అందజేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో లబ్ధిదారుడు చింతగింజల వెంకటేష్ కు వృద్ధాప్య పెన్షన్ ను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నమస్కారం అండి. బాగున్నారా? నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి, ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ. ఒక ఇల్లు కావాలన్నా మాధాపూర్ శ్రీ చైతన్య మహిళా కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు మహిళా కమిషన్ చైర్మన్ శారద. మాధాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. కాలేజీ హాస్టల్ మరియు మెస్లలో తనిఖీలు నిర్వహించారు నేరెళ్ల శారద. విద్యార్థులకు హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని, నాసిరకమైన ఆహారం పెడుతున్నారని శ్రీ చైతన్య యాజమాన్యంపై నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉన్నా యాజమాన్యం ఇబ్బంది పెట్టినా తమని సంప్రదించవచ్చని విద్యార్థులకు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద భరోసానిచ్చారు.
మల్కాపూర్ చెరువులో చేపట్టినటువంటి హైడ్రా కూల్చివేతల్లో గాయపడ్డటువంటి వ్యక్తిని పరామర్శించారు ఎమ్మెల్యే. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తో కలిసి పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఒక్క పోలీస్ ఉన్నత అధికారి కూడా వచ్చి పరామర్శించలేదు. హోంగార్డులంటే అంత చులకన? ఇప్పటి వరకు హోంగార్డు గోపాల్ కుటుంబం చికిత్సకి ₹1,00,000 ఖర్చు చేశారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదు అన్నారు. ప్రభుత్వం 4 నెలల నుండి జీతాలు ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 4 నెలల నుండి జీతం రాక ఇటు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తలకు దెబ్బ తగిలి మాట పడిపోయింది. పూర్తిగా మాటలు రావడానికి 4 నెలల పాటు స్పీచ్ థెరపీ అందించాలని డాక్టర్లు చెప్తున్నారు. ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే గోపాల్ ప్రమాదానికి గురయ్యారని ఆరోపించారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయకుండా గోపాల్ ని అతని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు హరీష్ రావు. మాట్లాడొస్తుందా పర్లేదా? ఎన్ని రోజులైతే రూమ్లోకి వచ్చి ఓకే మందులు ఇస్తున్నారు. ఇంకా అక్కడ నిలబడితే రాయొచ్చు తాకిందా? సేఫ్టీ కూడా ఏం లేవు సార్. ఏ అవసరం లేదు సార్. 18 స్పీడ్ చేసింది సార్. వార్తలు చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. జే బ్రాండ్స్ తీసుకువచ్చి నాసిరకం బ్రాండ్లను పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది గత ప్రభుత్వమని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు. జే బ్రాండ్స్ తెచ్చి నాసిరకం బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలు తీశాడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు చంద్రబాబు. తయారీ నుండి అమ్మకం దాకా మొత్తం వీరి చేతిలో పెట్టుకుని కోట్లు వెనుకేశారు. అందుకే కొత్త మద్యం పాలసీ తెస్తున్నామన్నారు. బీసీలకు 10% మద్యం షాపులు కేటాయిస్తూ రిజర్వేషన్ ఇస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. నాసిరకం బ్రాండ్లు కాకుండా ప్రముఖ కంపెనీ బ్రాండ్లు తెచ్చి ₹299కే పెడుతున్నామన్నారు. అలాగే తాగొద్దు అని కూడా చెప్తున్నాం. ₹100 కోట్ల ఖర్చుతో మద్యం తాగితే వచ్చే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను చేస్తామన్నారు. మొన్నటి వరకు మద్యం పాలసీ ఏమమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యం అంతా వీళ్ళు డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ, ఈడిగా, అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసం
10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వం మద్యం షాపులకు టెండర్లకు పిలిచిందని తెలిపారు. పల్నాడు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఈ రోజు నుండి మద్యం షాపులను టెండర్లకు పిలిచిందన్నారు. ఎవరు ఎన్ని షాపులకైనా అప్లికేషన్లు వేయవచ్చన్నారు. పూర్తి పారదర్శకంగా అప్లికేషన్లు అనేవి ఉంటాయన్నారు. ఒక వ్యక్తి జిల్లాలో ఏ షాపుకైనా టెండర్లు వేసుకోవచ్చని సూచించారు. టెండర్లు వేసే విషయంలో ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. ఈ నెల 9వ తారీఖు వరకు టెండర్లు వేసుకోవచ్చు. టెండర్లు పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్ డ్రా తీస్తారని తెలిపారు. జిల్లాలో మొత్తం 129 షాపులకు అప్లికేషన్లు వేసే వెసులుబాటు ఉంది అని తెలిపారు. సో ఈ 129 షాపులకి మనకి అప్లికేషన్స్ వాళ్ళ స్టేషన్స్లో కానీ కంప్లీట్గా ఆన్లైన్ పద్ధతిలో కానీ చేసుకోవచ్చు అప్లికేషన్స్. ఇది 2 years పాలసీ 2024-26 సంవత్సరం వరకు, అంటే 2 సంవత్సరాల ఎక్సైజ్ పాలసీ ఇది. దీనికి సంబంధించి యాజ్ ఐ సెడ్ 2 లక్షల నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్తో పాటు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికెంట్స్ సక్సెస్ఫుల్గా లాటరీలో అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్ మనకి, అంటే మన జిల్లాకు రెండు స్లాబ్స్ 55 లక్షలు 65 లక్షలు. 50,000 జనాభా కన్నా తక్కువ ఉన్న మండలాల్లో 55 లక్షల రూపాయలు, దాన్ని RET అంటారు, రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అంటారు. యాజ్ వెల్ యాజ్ 50,000 కన్నా ఎక్కువ ఉన్న జనాభా, 5 లక్షల కన్నా తక్కువ ఉన్న జనాభా స్లాబ్లో 65 లక్షలు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని నిర్ణయించడం జరిగింది. సో మన జిల్లాలో కార్పొరేషన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ లేవు కాబట్టి మనకున్న మున్సిపాలిటీస్, నగర పంచాయతీస్ అండ్ మండల్స్ దాని జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్ 55 లక్షలు అండ్ 65 లక్షల స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబ్స్లో వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు దాన్ని 1 సంవత్సరానికి 6 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. ఇన్స్టాల్మెంట్స్ కూడా ఏ డేట్స్లో ఆ రోజు సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఆ రోజే 1/6 ఆఫ్ ది అమౌంట్ పే చేయాలి. అండ్ రిమైనింగ్ 5 ఇన్స్టాల్మెంట్స్ కూడా వితిన్ టైమ్ స్పాన్లో వాళ్ళకి డేట్స్ మెన్షన్ చేస్తారు. ఆ టైమ్ స్పాన్లో రిమైనింగ్ 5 ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తారు. 2వ సంవత్సరానికి వచ్చి ఒక 10% ఇంక్రీజ్ ఉంటుంది. అంటే 5,55 లక్షల దానికి రిమైనింగ్ 10% ఎక్సెస్గా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దానికి సేమ్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకున్న పల్నాడు జిల్లాకు సంబంధించి 2 స్లాబ్స్ ఉన్నాయి కాబట్టి జనాభా ఆధారితంగా 50,000 కన్నా తక్కువ ఉన్న జనాభా, అలాగే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉన్న జనాభా ఆధారితంగా 2 స్లాబ్స్కి 55 లక్షలు 65 లక్షల స్లాబ్స్ మనం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి 6 ఇన్స్టాల్మెంట్స్, ఈ సంవత్సరం 6 ఇన్స్టాల్మెంట్స్, అలాగే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా 6 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. మొత్తం ఈ ఇన్స్టాల్మెంట్స్లో ఏదైతే డేట్స్ చెప్పారో ఆ డేట్స్లో వాళ్ళ అమౌంట్స్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సైజ్ స్టేషన్స్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అందరూ ఎక్సైజ్ స్టేషన్స్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల యొక్క పవిత్రతను అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు తన క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన తిరుమలకు కలంకం తెచ్చారని, తిరుమల ప్రసాదంపై నిందలు మోపిన ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పలు హైందవ పౌర సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సంఘాల ప్రతినిధులు తిరుమల లడ్డు ప్రసాద వివాదంపై కత్తి శోధన నివేదిక విడుదల చేశారు. అసలు నెయ్యి కల్తీ జరిగినట్లుగా ఆధారాలు లేవని, చంద్రబాబు ప్రభుత్వం గుజరాత్ ల్యాబ్కు పంపిన శాంపిళ్లపైనే అనుమానాలున్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఎంతో కీలకమైన ఈ అంశంలో నెయ్యి శాంపిళ్లు ఒకే ల్యాబ్కు పంపడం, ఆ శాంపిళ్లను పంపే ముందు టీటీడీ ఈవో ప్రతినిధులతో సమావేశం కావడం పలు అనుమానాలకు తావిస్తుందని నివేదికలో తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్య రామానుజ సంక్షేమ సమితి చైర్మన్ ప్రసాదబాబు మాట్లాడుతూ తిరుమల చరిత్రలో ఎవరూ చేయనంత అపచారం చంద్రబాబు నాయుడు చేశారని, శ్రీవారి ప్రసాదాన్ని కలంకం ఆపాదించారని అన్నారు. తిరుమలకు కలంకం ఆపాదించిన చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ ఈవో శ్యామలరావును ఆయన దుష్ట తంత్రంగా అభివర్ణించారు. ఈ దుష్టత్రయం వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే వారి రాజీనామా కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ముఖ్యంగా
హిందువులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మీ అందరికీ తెలిసిన మనందరికీ తెలిసిన తిరుపతి 1110 సంవత్సరంలో ఆచార్య రామానుజుల వారు ఆయన సమసమాజ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి ఒక గొప్ప ఋషి సన్యాసి. ఆయన 1110లో గోవిందరాజస్వామి ఆలయం మొదలుపెట్టి దానికి అప్పుడు పేరు రామానుజపురం అని ఉండేది. తరువాత అది తిరుపతిగా మారింది. ఈరోజు మనకి రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ ఏమంటారంటే ఇట్ ఈస్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. అటువంటి వాటి కోసం 1000 సంవత్సరాల క్రితమే ఆ మహానుభావుడు పోరాటం చేశాడు. ఆయన మీద సమానత్వం అంటావా అని చెప్పి అనేక మార్లు హత్యాయత్నం కూడా జరిగింది. మరి నేను తిరుపతిలో సంస్కృత కళాశాలలో చదువుకున్నాను. సంస్కృతం ఇంటర్మీడియట్ డిగ్రీ స్వామివారి సొమ్ముతో. ఆ లడ్డూ కౌంటర్ల దగ్గరే ఎన్ఎస్ఎస్లో పనిచేసేవాళ్ళం, ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా. అదేవిధంగా గర్భగుడిలో కూడా చాలాసార్లు అక్కడ డ్యూటీ ఉంటే పనిచేసేవాళ్ళం. కాబట్టి ఆచార్య రామానుజ సంక్షేమ సమితికి వ్యక్తిగతంగా నాకు ఒక బాధ్యత ఉంది, ఈ విషయాల గురించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సమావేశం మిత్రులందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అంటే అజాగ్రస్తనం అంటుంది. అదేమి రాజ్యాంగపరమైనటువంటి దానికి ఆ శాంక్టిటీ ఏమీ లేదు. ఆయన ఏమిటేమిటో మాట్లాడతాడు. అసలు ఆయన కొంచెంసేపు టోపీ పెట్టుకుంటాడు, నేను మామదీయుని అంటాడు. కొంచెంసేపు చర్చి అంటాడు, ఫాదర్ని అంటాడు. కొంచెంసేపు నేను తెలంగాణలో. బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు మాట్లాడిన తీరును తీవ్రంగా ఖండించారు. మైనంపల్లి హనుమంతరావుకి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అంటేనే వెన్నులో వణుకు పుడుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో మాట్లాడుతున్నప్పుడు మతి భ్రమించి కాకుండా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. నాలుక ఉందని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ను ఎలా పడితే అలా మాట్లాడితే నోటికి తాళం వేస్తామని హెచ్చరించారు వంటేరు ప్రతాప్ రెడ్డి. నీకు దమ్ము ధైర్యం ఉంటే గజ్వేల్లో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మెదక్ నియోజకవర్గంలో చేసి చూపెట్టు. ఇప్పుడున్నది నీ ప్రభుత్వమే కదా అని మైనంపల్లి హనుమంతరావుపై మండిపడ్డారు వంటేరు ప్రతాప్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల కోసం 170 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ప్రొసీడింగ్ కాపీలను ఇవ్వడం జరిగిందన్నారు. కానీ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెంటనే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకొని 170 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను రద్దు చేసి కొడంగల్ నియోజకవర్గం తరలించారని పేర్కొన్నారు. మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే 170 కోట్ల రూపాయలను ప్రస్తుతం మీ కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి నిధులను మంజూరు చేయించి గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు చేయించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ గౌరవనీయులు కేసీఆర్ గారు నిర్మాణం చేయడం వల్ల గజ్వేల్ రైతాంగానికి కానీ గజ్వేల్ నియోజకవర్గానికి కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినటువంటి విషయం రాష్ట్రం మొత్తం తెలుసు, గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు, గజ్వేల్ రైతాంగానికి కూడా తెలుసు. ఆర్ఎండ్ఆర్ కాలనీ, కొండపోచమ్మ సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ, మల్లన్న సాగర్ ఆర్ఎండ్ఆర్ కాలనీ దాదాపుగా 98% క్లియర్ చేసినాం. 10,000 కుటుంబాలకి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలో వాళ్ళ యొక్క భూముల విలువలు, వాళ్ళ యొక్క ఇంటి విలువ, ఇంటి ముందు ఉన్నటువంటి జాగ విలువ, దాంతోపాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి 18 సంవత్సరాలు నిండితే వాళ్ళ ప్యాకేజు, వాళ్ళ కొడుకు 18 సంవత్సరాలు నిండితే వాళ్ళ కొడుకు ప్యాకేజు, వాళ్ళ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకు ప్యాకేజు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది.
దాదాపుగా 10,000 కుటుంబాల్లో 9,600 కుటుంబాలకి ప్యాకేజీలు ఇవ్వడం జరిగింది. 2 రిజర్వాయర్లో కలిపి 400 ప్యాకేజీలు ఇవ్వాలి. ఆ 400 కూడా కొంతమంది సిద్దిపేటలో ఉండడం వల్ల, కొంతమంది హైదరాబాద్లో ఉండడం వల్ల, కొంతమంది పక్క దేశాలకు వెళ్ళడం వల్ల, వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినాం. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ₹1 కూడా రిలీజ్ చేయాలి R&R కాలనీకి. ఇప్పటి వరకు కూడా ఒక ప్యాకేజీ ఇవ్వలే. గతంలో మేమిచ్చినాయి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు తెచ్చినటువంటి డబ్బుల్నే మొన్నటి ప్రభుత్వం మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చింది. మరి ఇవాళ నిన్న మైనంపల్లి హనుమంతరావు వచ్చిండు. మైనంపల్లి హనుమంతరావు, నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు సిద్దిపేట గజ్వేల్ ఒకటే దొరికిందా? సిద్దిపేటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు, గజ్వేల్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతావు. మరి గజ్వేల్ అభివృద్ధి మాదిరి నీ మెదక్ వేసుకో. మెదక్లో గౌరవనీయులు కేసీఆర్ గారు మెదక్కు రింగ్ రోడ్ ఇచ్చిండు. మెదక్ ఆసిఫాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో చెత్తా చెదారం నిండుకొని దుర్వాసనను వెదజల్లుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం పరిసర ప్రాంతం దుర్గంధభరితంగా మారి అసౌకర్యంగా ఉందని స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణ ప్రాంగణమంతా చెత్తా చెదారం వ్యర్థాలతో నిండి రోగాలకు నిలయంగా మారిందని వాపోతున్నారు. మరుగుదొడ్లు ఉన్నా కూడా కండక్టర్లు, ప్రయాణికులు మలమూత్రశాలలకు వెళ్లకుండా ఆవరణలో వెళ్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రయాణ ప్రాంగణంలో ఆవరణంలో ఉన్న స్థానిక దుకాణదారులు చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రయాణ ప్రాంగణం ఆవరణంలో పడేస్తున్న ఆసిఫాబాద్ డిపో మేనేజర్ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు అక్కడున్న పరిస్థితిని చూస్తే స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రయాణ ప్రాంగణ ఆవరణంలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించేలా చూడాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.